విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయాలని పరిశీలిస్తే పిఎం సూర్యోదయ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఏమిటి, అలాగే సోమాలీల్యాండ్, పంట్ల్యాండ్, సోమాలియా, ఇథియోపియా ఇవి ఎందుకు వార్తల్లో ఉన్నాయి ఈ మధ్య కాలంలో, చైనాకి సంబంధించినంత వరకు మ్యాప్ ద్వారా మనం టెరిటోరియల్ బౌండరీస్ని ఒకసారి చూద్దాం. ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అంటే ఏమిటి, ఇందులో మన దేశం ఎందుకు చేరలేదు, ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించి షిప్పింగ్ లేన్స్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇరాన్కి సంబంధించినంత వరకు అసలు ప్రాక్సీస్ అంటే ఏమిటి, ఇరాన్కి ఉన్నటువంటి ప్రాక్సీస్ ఏమిటి, హిల్ కంట్రీ తమిళ్స్ అంటాం, తరచుగా వార్తాపత్రికల్లో వస్తూ ఉంటుంది. హిల్ కంట్రీ తమిళ్స్కి నార్థరన్ శ్రీలంక తమిళ్స్కి మధ్య వ్యత్యాసం ఏమిటి, అలాగే మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించి ఈ మధ్య ఒక వార్త వచ్చింది. మన దేశంలో 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు అని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చింది. ఈ సందర్భంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించి క్రైటీరియా ఏమిటి, యుఎన్డిపి క్రైటీరియాతో పోలిస్తే దీనికి దానికి వ్యత్యాసం ఏమిటి. ఈ మధ్య మన రక్షణ మంత్రి ఒక మాట అన్నారు, చైనా జియో ఇంజనీరింగ్ ద్వారా వెదర్ వెపనైజేషన్కి పాల్పడుతోంది అని. అసలు జియో ఇంజనీరింగ్ అంటే ఏమిటి, వెదర్ వెపనైజేషన్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి రాగల 20 నిమిషాల సేపు నేర్చుకుందాం. ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన రామ్ టెంపుల్ ఇనాగరేషన్ తర్వాత, అంటే అయోధ్యలో రామ్ టెంపుల్ని ఇనాగరేట్ చేసి ఢిల్లీకి చేరుకోగానే మొట్టమొదటి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు ప్రధాన్ మంత్రి. సూర్యోదయ యోజన 1 కోటి ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయటం అన్నమాట. ఇలాంటి ప్రాజెక్టుకి సంబంధించి ఇంతకు ముందు కూడా 3 సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2010వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ దగ్గర నుంచి 2015లో హౌస్ హోల్డ్స్కి అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ గురించి, అలాగే 2017లో సృష్టి ప్రోగ్రాం ద్వారా డిస్కమ్స్ని నోడల్ అథారిటీగా నామినేట్ చేయటం గురించి, ఇవన్నీ ఇంతకుముందు ఎఫర్ట్స్ చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రాం ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. ప్రధానమంత్రి గారు లీడ్ తీసుకొని స్వచ్ఛ భారత్ మిషన్ తరహాలో ఈ ప్రాజెక్టుని డ్రైవ్ చేస్తే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. 1 కోటి ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయటం అన్నమాట, రూఫ్ టాప్ సోలార్ అంటాం. మీకు ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ కాలేదో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2022 కల్లా 40 గిగావాట్ రూఫ్ టాప్ సోలార్ ఎస్టాబ్లిష్మెంట్స్ మనం చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. రూఫ్ టాప్ సోలార్ 40 గిగావాట్ 2022కి వచ్చేసరికి టార్గెట్ అనమాట. అది 2022 కల్లా కంప్లై చేయాలి. అయితే 2022 కల్లా కేవలం 10-11 గిగావాట్ మాత్రమే పూర్తి చేయటం జరిగింది. అందులో 2 గిగావాట్ మాత్రమే రెసిడెన్షియల్ హౌసెస్ మీద ఉన్నటువంటి రూఫ్ టాప్ సోలార్ అనమాట. మిగతాదంతా ఫ్యాక్టరీస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఒకవేళ ఈ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం సక్సెస్ చేయగలిగితే పెద్ద అచీవ్మెంట్లా అవుతుందన్నమాట ఈ ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ హౌసెస్ మీద సక్సెస్ చేయడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, మొట్టమొదటిది ఏంటంటే డిస్కమ్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళు ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే నెట్ మీటరింగ్ ఏర్పాటు చేస్తే, నెట్ మీటరింగ్ అంటే ఏమిటి, మనకి రూఫ్ టాప్ సోలార్ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, ఇక్కడ మనకి పగలుపూట పవర్ అక్కర్లేదు, అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రిపూట పవర్ కావాలి, మనం గ్రిడ్ నుంచి తీసుకుంటాం. అటు పోయేటువంటి పవరు, ఇటు వచ్చేటువంటి పవరు రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఎంత బిల్లు కట్టాలి, మనకే డిస్కమ్ వాళ్ళు పే చేయాలా, అదంతా నెల తిరిగేసరికి చెప్తుందన్నమాట. ఇలా చేయటం వల్ల వాళ్ళ ఆదాయాలు కోల్పోతావేమోనన్న భయంతో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇంట్రెస్ట్ తీసుకోవటం లేదు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా సక్సెస్ కాకపోవటానికి ప్రధాన కారణం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని చెప్పచ్చు.
ఇక రెండోది, ప్రజల్లో అవేర్నెస్ లేదు. ఇది రెండవ ప్రధాన కారణం. ఇక మూడోది ఏమిటి, ఇనిషియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సబ్సిడీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ హౌస్ హోల్డ్స్ పే చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది. అది తగ్గించాలంటే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇవ్వాలి. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి లోన్స్ ఇవ్వటం లేదు. రిచ్ పర్సన్స్ అనుకోండి ఈజీగా లోన్స్ ఇస్తున్నారు. మామూలు మధ్యతరగతి వాళ్ళకి లోన్స్ ఇవ్వటం లేదు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు. కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపటం లేదు. ఇలాంటి ఛాలెంజెస్ని అధిగమిస్తే దీన్ని తేలికగా సక్సెస్ చేయొచ్చు అన్నమాట. సరే, తర్వాతి ప్రశ్న, ఇథియోపియా సొమాలీల్యాండ్ల మధ్య ఈ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సొమాలియా విషయానికి వస్తే తరచుగా వినిపించే పేర్లు చెప్తాను. సొమాలియా అంటే ఇదంతా సొమాలియానే, ఇలా ఏదైతే ఉందో ఇదంతా సొమాలియానే. అయితే ఈ ఏరియాలో పైరసీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే షిప్స్ వెళుతున్నాయి అనుకోండి, షిప్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ దొంగలు ఆ షిప్పుల్ని అటాక్ చేస్తారనమాట. అందులో ఉన్న సరుకుల్ని దోచుకోవాలని ట్రై చేస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా నటోరియస్ అనమాట, ఏది పైరసీకి సంబంధించి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. పంట్ల్యాండ్ అనేటువంటి ప్రాంతం, ఇది కేవలం సొమాలియాలో ఒక రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా. పంట్ల్యాండ్ తరచుగా వార్తల్లోకి ఎందుకు వస్తుందంటే లోకస్ట్ అంటే గ్రూప్గా వచ్చేటువంటి గ్రాస్ హోపర్స్ అనమాట. పంటలను పాడు చేస్తూ ఉంటాయి. 2 ఏళ్ల క్రితం అది పెద్ద సమస్య అయి కూర్చుంది. అవి ప్రొలిఫరేట్ అయ్యేటువంటి కాంటెక్స్లో ఈ పంట్ల్యాండ్ అనేటువంటి ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఇక సొమాలీల్యాండ్, ఇది సొమాలియాలో అంతర్భాగంగా సొమాలియా చూస్తోంది, అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా చూస్తోంది. అయితే సొమాలీల్యాండ్ వాళ్ళు మాత్రం మాది ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్తున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్గా దానికి యాక్సెప్టెన్స్ లేదు. అయితే ఈ మధ్య ఏం జరిగింది, ఇథియోపియాకి సొమాలీల్యాండ్కి ఒక ఒప్పందం కుదిరింది. అదేంటంటే ఇథియోపియాకి కోస్ట్ లైన్ లేదు, మీ అందరికీ తెలుసు. ఇథియోపియాకి కోస్ట్ లైన్ లేదు అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. వాళ్ళకి పోర్ట్ కావాలి కదా. వాళ్ళు సొమాలీల్యాండ్ వాళ్ళతోటి ఒక ఒప్పందం తీసుకున్నారు. అదేంటంటే ఈ యొక్క తీరంలో ఇక్కడ ఏదైతే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటాం కటిది, ఇక్కడికి వెళ్తే బాబెల్ మండబ్ వస్తుంది. మీ అందరికీ తెలుసు, బాబెల్ మండబ్కి ఒక పక్కేమో జిబౌటి, ఒక పక్కేమో ఎమెన్ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనమాట. సో ఇక్కడ ఒక పోర్టును డెవలప్ చేస్తాము అని చెప్పి ఇథియోపియా వాళ్ళు వీళ్ళతోటి ఒప్పందం చేసుకున్నారు. సొమాలియా ఏమంటుందంటే అసలు సొమాలీల్యాండ్ ఇండిపెండెంట్ కంట్రీనే కాదు, మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు అని వాళ్ళు అడుగుతున్నారు. దాంతో సొమాలియా ఇథియోపియాల మధ్య రిలేషన్ ఈ మధ్య దెబ్బతిన్నది. చైనా ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే వరుసగా 2వ సంవత్సరం ఆ దేశం యొక్క జనాభా తగ్గిపోయింది. రీసెంట్ జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా దాదాపుగా 141 కోట్లు. క్రితం సంవత్సరం 10 లక్షలు తగ్గింది, ఈ సంవత్సరం దాదాపు 20 లక్షలు తగ్గింది. ఎందుకని చైనా పాపులేషన్ తగ్గుకుంటూ పోతోంది? ప్రధాన కారణం 1979 ఆ ప్రాంతాల్లో 1 చైల్డ్ పాలసీని తీసుకొచ్చారు. ఒక్కళ్ళ కంటే ఎక్కువ మీరు కనడానికి వీల్లేదని చెప్పి. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, లిబరలైజేషన్ మూలంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో, అంటే ఈస్టర్న్ కోస్టల్ పార్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ బాగా ఫ్యాక్టరీస్ రావటం, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా అభివృద్ధి కావటం, వీటన్నిటి మూలంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం. దాంతో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఒక పిల్లాన్ని కంటానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్, వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వీటన్నిటి కాస్ట్స్ పెరిగిపోవటం వల్ల దాంతో చైనా పాపులేషన్ తగ్గుకుంటూ వస్తోంది. ఏ దేశానికైనా సరే ఇది ఒక హెచ్చరిక లాంటిది. 1 చైల్డ్ పాలసీ లాంటి వాటిని తీసుకొస్తే దేశాలు సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయే కాలంలో. సరే, చైనాకి సంబంధించి టెరిటోరియల్ బౌండరీస్ ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. చైనాకి 14 దేశాలతోటి టెరిటోరియల్ బౌండరీ ఉంది. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, సెంట్రల్ ఏషియా కంట్రీస్, చైనాతో బౌండరీ ఉన్నటువంటి సెంట్రల్ ఏషియా కంట్రీస్ని మీరు గమనిస్తే ఒక్కసారి కజకిస్తాన్, కిర్గిస్తాన్,
తజికిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్, అలాగే టుర్కెమెనిస్తాన్. ఈ రెండిటికి చైనాతో బౌండరీ లేదనమాట. సరే, ఇంకా కొన్ని సెకండ్ల పాటు ఈ మ్యాప్ని గమనించండి. తర్వాతి ప్రశ్న, ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు. హౌతీ రెబల్స్ వాళ్ళు యెమెన్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సివిల్ వార్ దాదాపు 9 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. సివిల్ వార్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు యెమెన్లోని కొన్ని ప్రాంతాలని పరిపాలించడం మొదలెట్టారు. తర్వాత గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి పాలస్తీనియన్స్కి, హమాస్కి మద్దతుగా వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ మీద దాడులు చేస్తాము అని చెప్పి మిసైల్ స్ట్రైక్స్ స్టార్ట్ చేశారు హౌతీ రెబల్స్ వెనకాల ఉన్నది ఎవరు? ఇరాన్ అనమాట. సో ఇప్పుడు హౌతీ రెబల్స్ మీద కౌంటర్ మిసైల్ స్ట్రైక్స్ చేయటం మొదలెట్టింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్, యూకే లాంటివి. దీన్ని ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అన్నారు. మన దేశం ఇందులో చేరలేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, మన దేశం ఎప్పుడైనా సరే ఇలాంటి కోయాలిషన్స్లో మిసైల్ దాడులు కానీ కౌంటర్ అటాక్స్ కానీ జరిగేటువంటి ఇలాంటి కోయాలిషన్స్లో చేరటానికి ఇష్టపడదు. ఎందుకంటే 1960ల నుంచి మన దేశం ఫాలో అయిన పాలసీ నాన్ అలైన్డ్ పాలసీ. రెండోది ఏంటంటే, ఇరాన్తో శత్రుత్వం తెచ్చుకోవటం మన దేశానికి ఇష్టం లేదు. ఆల్రెడీ ఒకసారి చేతులు కాల్చుకున్నాం. అదేమిటి? 2018వ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ విధించినప్పుడు, అంటే ఆంక్షలు విధించినప్పుడు అమెరికా చెప్పినట్టు మనం విన్నాం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనటం మానేశాం. చాబహార్ పోర్ట్ ఆగిపోయింది. ఇంకొక ఆయిల్ ఫీల్డ్ మనకి ఇచ్చేవాళ్ళు, అది కూడా ఆగిపోయింది. ఆ స్పేస్ని చైనా ఆక్రమించేసింది. ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఇరాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ శత్రుత్వం తెచ్చుకోకుండా ఉండాలని భారత్ భావిస్తున్నట్టుంది. అందుకే ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్లో మన దేశం చేరలేదు. ఈ మధ్య కాలంలో ఆర్కిటిక్కి సంబంధించి కొన్ని షిప్పింగ్ రూట్స్ వార్తల్లోకి వచ్చాయి. ఇదేమో నార్దర్న్ సీ రూట్. ఈ మధ్య క్లైమేట్ చేంజ్ మూలంగా ఇక్కడ ఐస్ ఎంతైతే ఉంటుందో అది తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కారణాలు ఏమైనప్పటికీ ఆర్కిటిక్ రీజియన్ ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ హీట్ అవుతుందన్నమాట. టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి ఐస్ మెల్ట్ అయిపోతుంది. అదొకటి. రెండోది, ఇప్పుడు ఐస్ బ్రేకర్స్ కూడా వచ్చాయి. అంటే షిప్పింగ్ చేయటం కోసం ఏదైనా కొద్దిపాటి ఐస్ ఉంటే దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయన్నమాట. కాబట్టి ఈ ఆర్కిటిక్ షిప్పింగ్ లేన్స్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. ఈ నార్దర్న్ సీ రూట్ ఏదైతే ఉందో ఇది రష్యా పరిధిలో ఉంటుంది. తర్వాత ఇక్కడ నార్త్ వెస్ట్ పాసేజ్ ఏదైతే ఉందో ఇది యుఎస్ఏ, కెనడా 2 దేశాల పరిధిలోకి వస్తుంది. తర్వాత ట్రాన్స్పోలార్ సీ రూట్ అంటాం. ఇది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఐస్ ఉంటుంది కాబట్టి. సరే, తర్వాతి ప్రశ్న, ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ ఇన్ వెస్ట్ ఏషియా. ఈ మధ్యకాలంలో ఇరాన్ దాడులు చేయటం చూసాం కొన్ని దేశాల మీద. ఇరాక్, సిరియా, పాకిస్తాన్. ఎందుకంటే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ ఇరాన్లో ఈ మధ్య పెరిగిపోయాయి. తర్వాత వెస్ట్ ఏషియాలో ఇరాన్కి సంబంధించి చాలా ప్రాక్సీస్ ఉన్నాయి. ప్రాక్సీ అంటే ఏమిటి? దాని వెనకాల ఆ దేశం ఉంటుందన్నమాట. హెజ్బుల్లా మిలిషియా కావచ్చు, హౌతీ రెబల్స్ కావచ్చు, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? ఇరాన్ అన్నమాట. ఇరాన్ వెస్ట్ ఏషియాలో తన క్లౌట్ని కంటిన్యూ చేయటం కోసం ఏం చేస్తుందంటే, ఇరాన్ ఆయా దేశాల్లో ప్రాక్సీస్ని పెంచి పోషిస్తోందన్నమాట. మోస్ట్లీ వీళ్ళు షియా గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు అయి ఉంటారనమాట. రైట్. సరే, తర్వాత వీళ్ళు చూడండి, ఇక్కడ హమాస్ అలాగే ఇస్లామిక్ జిహాద్కి సపోర్ట్ చేస్తుంది ఇరాన్. ఎక్కడ? పాలస్తీనా విషయానికి వస్తే, అంటే గాజా స్ట్రిప్లో అన్నమాట. సరే, ఈ హమాస్ కావచ్చు, అలాగే ఇస్లామిక్ జిహాద్ కావచ్చు, ఇవి సున్నీ గ్రూప్స్, షియా గ్రూప్స్ అయితే కాదు. తర్వాత పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అని చెప్పి
ఇక్కడ 150,000 మంది సైనికులు ఉన్నారు. ఇది ఇరాక్కి సంబంధించి అనమాట. దాన్ని కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇక యెమెన్ విషయానికి వస్తే హౌతీస్ అనమాట. వీళ్ళు షియా సెక్ట్కి సంబంధించిన వాళ్ళు. ఇక ఇక్కడ మీరు లెబనాన్ విషయానికి వస్తే షియా మిలిషియా, హెజ్బుల్లా మిలిషియా, వీళ్ళు కూడా షియా తెక్కి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ మనకి లెబనాన్ ఏదైతే ఉందో అక్కడ హెజ్బుల్లా మిలిషియాని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఇరాన్కి ప్రాక్సీస్ అంటామన్నమాట. హిల్ కంట్రీ తమిళ్స్ సిటిజన్షిప్కి సంబంధించి సరే, తమిళ్స్ మీరు శ్రీలంక విషయానికి వస్తే 2 రకాల తమిళ్స్ ఉన్నారు. నార్థరన్ తమిళ్స్, జాఫ్నా తమిళ్స్ అనొచ్చు. వాళ్ళంతా కూడా అక్కడే చాలా శతాబ్దాల నుంచి ఉన్నారు. వాళ్ళకి మన దేశానికి సంబంధం లేదు అసలు. కానీ మీరు హిల్ కంట్రీ తమిళ్స్, వీళ్ళని ప్లాంటేషన్స్లో పనిచేయడానికి దాదాపు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి తీసుకెళ్లారనమాట. అర్థమైంది కదా, వాళ్ళని హిల్ కంట్రీ తమిళ్స్ అంటాం. వాళ్ళకి సంబంధించినంత వరకు 1964, 74 ప్రాంతాల్లో 2 ట్రీటీస్ సంతకం పెట్టడం జరిగింది. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం గురించి ఈ మధ్య వార్తలు వచ్చాయి. కొంతమంది హిల్ కంట్రీ తమిళ్స్కి ఇంతవరకు మన దేశం సిటిజన్షిప్ ఇవ్వలేదు అని చెప్పి ఈ సందర్భంగా ఇది ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. ఈ 2 అగ్రిమెంట్స్ని బేస్ చేసుకొని దాదాపు 4-5 లక్షల మందికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే వాళ్ళు హిల్ కంట్రీ తమిళ్స్ వాళ్ళంతా కూడా ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ అనమాట. వాళ్ళు మన దేశానికి రావడానికి ఇష్టపడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము అన్నటువంటిది ఆ 2 ఒప్పందాల సారాంశం అనమాట. కొంతమందికి రాలేదు అన్నటువంటి కాంటెక్స్ట్లో ఇది వార్తల్లోకి వచ్చింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి యుఎన్డిపి ప్రతి సంవత్సరం రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం 10 ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. 10 ఇండికేటర్స్ కూడా 3 డైమెన్షన్ చూస్తూ, ఒకటేంటంటే హెల్త్ కేర్ డైమెన్షన్, రెండోది ఎడ్యుకేషన్ డైమెన్షన్, మూడోది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ మూడింటిని ప్రతిబింబించే విధంగా 10 ఇండికేటర్స్ ఉంటాయన్నమాట గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి. అయితే మన దేశంలో నీతి ఆయోగ్ ఏదైతే ఫాలో అవుతోందో అక్కడ 12 ఇండికేటర్స్ ఉంటాయి. అది డిఫరెన్స్. ఈ 12 ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 12 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ కింద ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారు అనేటువంటి క్యాలిక్యులేషన్స్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారం దాదాపు 25 కోట్ల మంది గత 9 సంవత్సరాల కాలంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ మన దేశంలో కేవలం 11.28% మాత్రమే. 2013-14లో 29.17, అంటే దాదాపు 18% మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గిందన్నమాట. చివరి ప్రశ్న, వెదర్ వెపనైజేషన్. జియో ఇంజనీరింగ్ అంటే ఏమిటి? జియో ఇంజనీరింగ్ అంటే రకరకాల టెక్నిక్స్ ఉపయోగించి వర్షాలు కురిసేటట్టు చేయటం, అలాగే మేఘాలని ఒక చోట నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేయటం, అలా ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో పెద్ద పెద్ద హెవీ రెయిన్స్ పడేటువంటి విధంగా ఆ వెదర్ని మోడిఫై చేయటం. ఈ మధ్య మన డిఫెన్స్ మినిస్టర్ ఒక మాట అన్నారు. ఈ మధ్య ఉత్తరాఖండ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, వరదలు లాంటివి ఏవైతే వస్తున్నాయో అది ఒక్క వాతావరణంలో వచ్చిన మార్పే కాదు, దీని వెనకాల వెదర్ మోడిఫికేషన్, వెదర్ వెపనైజేషన్ కూడా ఉందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంటే చైనా వాళ్ళు డెలిబరేట్లీ జియో ఇంజనీరింగ్ ద్వారా మేఘాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి మేఘాలని పక్కకు నెట్టేయటం, అంటే మన దేశం మీదకి ఆ మేఘాలని స్ట్రెంగ్తన్ చేసేసి పంపించేయటం. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ చూడండి, రివర్ ఇన్ ద స్కై. ఈ ప్రాజెక్ట్ ఎవరిది? చైనా వాళ్ళది. ఇక్కడ ఏం చేస్తారు, అట్మాస్ఫియర్లో ఉండేటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా క్యాప్చర్ చేసి తర్వాత ఆ క్యాప్చర్ చేసినటువంటి మాయిశ్చర్ని ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారు. ఏముంది, చైనాలో క్యాప్చర్ చేస్తారు, తర్వాత ఉత్తరాఖండ్ మీదకో సిక్కిం మీదకో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ
ఈ క్లౌడ్ బర్స్ట్ లాంటి వర్షాలు పడతాయన్నమాట. ఆ అనుమానాన్ని మన డిఫెన్స్ మినిస్టర్ వ్యక్తం చేయడంతో వెదర్ వెపనైజేషన్ అనేటువంటి వర్డ్ ఈ మధ్య ప్రముఖంగా వార్తల్లో వచ్చిందనమాట. తర్వాత బీజింగ్ వెదర్ మోడిఫికేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి 37,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. తర్వాత వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేయటంలో, ఫ్లాష్ ఫ్లడ్స్ క్రియేట్ చేయటంలో నిష్ణాతులు అనమాట. అనుమానాన్ని మన డిఫెన్స్ మినిస్టర్ వ్యక్తం చేయటంతో ఈ యొక్క ఆరోపణలకి బలం చేకూరినట్టయిందనమాట. సరే, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.